దేవ అయితే ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పన్న విషయం అయితే ఇంకా త్రిపుర అయితే ఇంట్లో అయితే పెద్ద గొడవే చేస్తుంది. ఇంకా ఈ లోపలైతే వీళ్ళు ఇంక గొడవ వేసుకొని ఇంకా హర్షవర్ధన్ అయితే మిథునని చెంప మీద కొట్టేంత వరకు వచ్చినా ఇంక మొత్తం అయితే వింటాడు. వినిన తర్వాత ఇంక చెంప దెబ్బ ఎప్పుడు కొట్టాడో మామయ్య అని చెప్పని అరవంగానే ఇంకా హర్షవర్ధన్ కూడా అయితే ఇంక ఏం ఒక్క మాట మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అయినా ఇంతగా కొట్టాడు అని చెప్పనని ఎందుకు మామయ్య మిథునని ఇంతగా ఎందుకు కొట్టారు, అయినా మీకు మిథున అంటే చాలా ఇష్టం కదా, ఏం జరుగుంటే మీరు ఆ విధంగా కొట్టారు అని చెప్పనని ఇంకైతే అంటాడు. ఇంక అక్కడి నుంచి అనిన తర్వాత ఏం లేదులే రిషి అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే ఎవరి పాటికైతే వాళ్ళు వెళ్తారు. ఇంకా మిథున అయితే ఇంకా తెల్లారితే పెళ్ళి. దేవా ఏమో నువ్వే నా భార్యవి, నేను తాళి కట్టిన భార్య అని చెప్పని అంటున్నాడు. ఇప్పుడేమో నాన్నకు చూస్తే ఈ విధంగా అని చెప్పని అంటున్నారు. ఇంక ఏంది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పనని అటు దేవానే నా భర్త అని చెప్పని అనుకొని అక్కడికి పోయాను అంటే దేవాలో మార్పు రాకుండా మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం నమ్మకం లేదు. అలా కాదు అని చెప్పని ఇప్పుడు మనసు చంపుకొని రిషిని పెళ్లి చేసుకొని అమెరికాకి పోలేను అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రిషి అయితే అక్కడికి వచ్చి మొత్తం ఇంక మిథున అయినా తన నోటితో చెప్తుందేమో అని చెప్పనని, ఎందుకు మిథున మామయ్య నిన్ను ఆ విధంగా కొట్టాడు కదా, అయినా నీకేమీ అనేటప్పటికీ ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు, ఈరోజు తెలియాల్సిందే రేపైనా తనకు తెలియాల్సిందే కదా అని చెప్పనని ఇంకా మిథున అయితే ఇంకా దేవా గురించి అయితే మొత్తం చెప్పిస్తుంది. అప్పుడు ఇంకా రిషి అయితే ఇంకా రిషికి తెలియదు అనుకున్న మిథునకైతే షాక్ ఇస్తాడనమాట. నాకు దేవా నువ్వు భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలుసు మిథున అని చెప్పినాను అనేటప్పటికీ ఇంకా మిథునకే షాక్ అనమాట. ఎందుకంటే దేవా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో బయట తేవాలని చెప్పనని నేను ఇలాగే సైలెంట్గా ఉన్నాను. మీ ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా ఇష్టపడుతున్నారు మిథున, అయినా దేవా లాంటి భర్త దొరకడం నీ అదృష్టమేను అని చెప్పని తనైతే ఇంకా మార్చేదానికే చూస్తాడు. నేనేదో అనుకుంటున్నానని చెప్పి నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే మీ ఇద్దరిది తాలితో ముడిపడిన బంధము, నాదేముంది కానీ నా ఫ్రెండ్ మంచివాడు అని చెప్పడానికి నేనే ఉదాహరణ అని చెప్పనైతే ఇంకా తన గతం గురించి అయితే చెప్తాడు. చిన్నప్పుడు నాకు ఈ విధంగా జరిగితే అప్పుడు నన్ను దేవానే కాపాడాడు, ఆ కుటుంబమే నాకు సాయంగా ఉండింది, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది సత్యమూర్తి మాస్టరు దేవా వల్లనే అని చెప్పనేటప్పటికీ ఇంకా తననైతే అర్థం చేసుకుని ఋషి అయితే